నమస్తే నో ఎట్టున్నారు బాగున్నారా అంతా మన ఛానల్ నిన్నటితోనే మానిటైజేషన్ కంప్లీట్ చేసుకుంది. అందుకు సహకరించిన మీ అందరికీ నా ప్రత్యేక కృతజ్ఞతలు. అయితే ఈ ఛానల్ స్టార్ట్ చేయడం వెనుక ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన వంతు బాధ్యతగా ఈ సమాజానికి ఏదైనా ఒక చిన్న మంచి పని చేద్దాం అనే ఉద్దేశంతోనే స్టార్ట్ చేయడం జరిగింది. అనుకున్న దిశగానే ప్రయాణించాం, త్వరగానే సక్సెస్ అయ్యాం. ఈ సక్సెస్కి కారణమైన మీ అందరికీ మళ్ళీ థ్యాంక్స్. అయితే ఎలాగో మానిటైజేషన్ కంప్లీట్ చేసుకున్నాం కాబట్టి మనం చేయాలనుకున్న పనిని వెంటనే చేసేద్దాం. ఎందుకంటే రేపు ఏం జరుగుతుందో మనకు తెలియదు. కాబట్టి రేపటి పనిని ఈరోజు పనిని ఇప్పుడే చేసేద్దాం. అయితే ఇందుకు మీ సహాయ సహకారాలు కూడా నాకు ఉండాలి. అంటే డబ్బులు కాదు, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, వీలైతే కామెంట్ చేయండి. ఆ విధంగా నాకు సపోర్ట్ చేయండి, మిగతాది నేను చూసుకుంటాను. అయితే ఇప్పుడు మనం ఏదైనా ఒక మంచి పని చేస్తే ఏది చేస్తే సమాజానికి ఉపయోగపడుతుంది అనేది మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి. అందులో నాకు నచ్చిన ఒక చిన్న కామెంట్ని తీసుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేస్తాను. అది కూడా మీ పేరు మీదే చేస్తాను, సరేనా? కాబట్టి అంటే ఆ కామెంట్ కూడా ఎలా ఉండాలంటే కనీసం ఒక 10 మంది కన్నా ఉపయోగపడాలి. ఇప్పుడు కానీ భవిష్యత్తులో కానీ ఆ ప్రతిఫలం ఖచ్చితంగా ఒక 10 మందికైనా ఉపయోగపడే విధంగా ఉండే కామెంట్ చేయండి. దాన్ని నేను తీసుకుంటాను, సరేనా? చెప్పడం మర్చిపోయాను. ఈ ఛానల్ కూడా మామూలుగా నేను సినిమా రివ్యూలు కానీ సినిమా విశేషాలు చెప్పడానికి స్టార్ట్ చేయలేదు. కవర్ సాంగ్స్ అండ్ షార్ట్ ఫిలిమ్స్ వెబ్ సిరీస్ చేయాలనే ఉద్దేశంతోనే స్టార్ట్ చేశాను. అయితే మానిటైజేషన్ కంప్లీట్ కాకుండా మనం ఏం చేసినా వృధా అవుతుంది. కాబట్టి ఆలోపుగా మానిటైజేషన్ చేయించాలనే ఉద్దేశంతో మూవీ రివ్యూలు సినిమా విశేషాలు చెప్పడం స్టార్ట్ చేశాను. ఇప్పుడు మానిటైజేషన్ కంప్లీట్ అయింది, ఆల్రెడీ సాంగ్ కూడా కంప్లీట్ అయింది. త్వరలోనే ఒక మంచి కవర్ సాంగ్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. వెయిట్ చేయండి, అలాగే నాకు సపోర్ట్ చేయండి, మన ఛానల్ని సపోర్ట్ చేయండి. 10 మందికి ఉపయోగపడే విధంగా మన ఛానల్ని ఒక మంచి ఉద్దేశంతో ముందుకు వెళ్ళేలా మీరు నన్ను ప్రోత్సహించండి, సరేనా? ఇక కంటెంట్లోకి వెళ్ళిపోదాం. సంక్రాంతి అంటేనే సినిమాల జాతర. ఈ సంక్రాంతికి ఫ్యామిలీ ఆడియన్స్తో థియేటర్లు కిక్కిరిసిపోతాయి. ఈ సీజన్లో ఎన్ని సినిమాలకైనా సరే ప్లేస్ ఉంటుంది. అలాంటి సంక్రాంతికి బాలయ్య సినిమా ఉంటే ఆ సందడే వేరు. పైగా బాలయ్యకి సంక్రాంతి బాగా అచ్చొచ్చిన సీజన్. అంతకు ముందు సంక్రాంతికి వీరసింహారెడ్డి సినిమాతో ఒక బ్లాక్ బస్టర్ని తన ఖాతాలో వేసుకున్న బాలయ్య ఈసారి డాకు మహారాజ్ మూవీతో మన ముందుకు వచ్చాడు. వరుస విజయాలతో ఫుల్ ఫామ్లో ఉన్న బాలయ్య మాస్ డైరెక్టర్ బాబీ కాంబోలో సినిమా అనగానే ఈ సినిమాపై మొదటి నుంచి భారీ అంచనాలే ఉన్నాయి. దానికి తగ్గట్టుగానే సినిమా రిలీజ్ అయిన తర్వాత మొదటి షోకే పూర్తి పాజిటివ్ టాక్ రావడంతో ఇక డాకు ప్రపంచం స్టార్ట్ అయింది. డే 1 నుంచే భారీ కలెక్షన్స్తో దూసుకుపోయింది డాకు మహారాజ్. ఫ్యాన్స్కి మాస్ ఆడియన్స్కి పూనకాలు తెప్పించే రేంజ్లో తీశారు మూవీని. మాస్ ఎలివేషన్స్, హై యాక్షన్ డోస్తో పాటు బాలయ్య స్టైలిష్ పర్ఫార్మెన్స్కి ఆడియన్స్ అంతా ఫిదా అయిపోయారు. 100% ఆక్యుపెన్సీతో రన్ అవుతూ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వరద పారించింది. డే 1 56 కోట్ల గ్రాస్ కలెక్షన్స్తో దుమ్ము లేపిన డాకు మహారాజ్ మొదటి 3 రోజుల్లోనే 100 కోట్ల కలెక్షన్స్ రాబట్టి హిస్టరీ క్రియేట్ చేశాడు. అఖండ మూవీ నుండి వరుసగా 4 సార్లు 100 కోట్ల కలెక్షన్స్ రాబట్టిన సీనియర్ హీరోగా ఒక రేర్ రికార్డ్ పెట్టాడు బాలయ్య. గత సినిమాల 150 కోట్ల లైఫ్ టైం రికార్డ్స్ని డాకు మహారాజ్ మూవీతో కేవలం ఫస్ట్ వీకెండ్కే లేపేశాడు. ఇప్పటికే బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసుకున్న డాకు మహారాజ్ వర్కింగ్ డేస్లకు అడుగుపెట్టినా సరే డీసెంట్ కలెక్షన్స్తోనే ముందుకెళ్తోంది. అయితే డాకు మహారాజ్ కంటే ముందే రిలీజ్ అయిన గేమ్ చేంజర్ మూవీ మిడ్ నైట్ షో నుండే పూర్తి మిక్స్డ్ టాక్ని మూట కట్టుకొని ఫ్లాప్ దిశగా పయనించింది. ఇక డాకు మహారాజ్ దెబ్బకి అసలు సోయిలనే లేకుండా పోయింది. డాకు మహారాజ్ విజృంభణతో పూర్తి కలెక్షన్స్ పడిపోయి దారుణ పరాజయాన్ని చవి చూసింది గేమ్ చేంజర్. సినిమా ఏ దశలోనూ కోలుకునే అవకాశమే లేకుండా పోయింది. ఇక డాకు మహారాజ్ మూవీ తర్వాత వెంకటేష్ నటించిన సంక్రాంతికి వస్తున్న మూవీ రిలీజ్ అయింది. పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందించామని చెప్పబడిన ఈ సినిమాకి సోషల్ రివ్యూలే పడ్డాయి. మౌత్ టాక్ కూడా ఏమంత పాజిటివ్గా స్ప్రెడ్ కాలేదు. ఒక మాటలో చెప్పాలంటే అనిల్ రావిపూడి వెంకటేష్ కాంబోలో వచ్చిన F2 మూవీ హాస్యం అయితే F3 మూవీ అపహాస్యమైంది. ఇక రీసెంట్గా వచ్చిన సంక్రాంతికి వస్తున్న మూవీ పిచ్చికి పరాకాష్ట అని చెప్పుకోవాలి. అయినా సరే హౌస్ఫుల్ కలెక్షన్స్తో రన్ అయింది. క్రమంగా డాకు మహారాజ్ మూవీ కలెక్షన్స్నే డామినేట్ చేసే రేంజ్కి చేరింది. అయితే కొంతమంది ఏమంటున్నారంటే డాకు మహారాజ్ మూవీ ఫ్లాప్ అయిందని, వెంకీ ముందు బాలయ్య నిలబడలేకపోతున్నాడని, 100 కోట్ల షేర్ రాదని, పాజిటివ్ టాక్ వచ్చినా సరే సరైన కలెక్షన్స్ రావడం లేదని ఏవేవో మాట్లాడుతున్నారు. అయితే అలా మాట్లాడే వాళ్ళకి ఒకటి పిచ్చర్ అయి ఉండాలి, లేదంటే బాలయ్య అంటే నచ్చకపోయినా ఉండాలి. సరే, ఇప్పుడు కొన్ని నిజాలు మాట్లాడుకుందాం. డాకు మహారాజ్ మూవీ కంటే సంక్రాంతికి వస్తున్నాం సినిమాకి ఎందుకు ఎక్కువ కలెక్షన్స్ వచ్చాయనేది ఇప్పుడు చూద్దాం. అలాగే బాలయ్య క్రేజ్ తగ్గిందా, లేదంటే బాలయ్య కంటే వెంకటేష్ స్టామినా ఎక్కువ అనేది కూడా ఇప్పుడు చూద్దాం. ముందుగా సంక్రాంతికి వస్తున్నాం సినిమా గురించి మాట్లాడుకుందాం. ఈ సినిమా ఒక వరస్ట్ రొడ్డకొట్టుడి సినిమా. కామెడీ పేరుతో నసపెట్టిన సినిమా. క్రింజ్ అనే పదానికి ఎంత అర్థం ఉందో అంతకు మించిన సినిమా ఇది.
అసలు జబర్దస్త్ ప్రోగ్రామ్తో పాటు ఈ సినిమాని టీవీలో టెలికాస్ట్ చేస్తే జబర్దస్త్ ప్రోగ్రామ్కే ఎక్కువ టీఆర్పీ రేటింగ్ వస్తుంది. ఇలా అంటే నేనేదో మళ్ళీ వెంకటేష్కి వ్యతిరేకం కాదు, అలాగని బాలయ్య అంటే ప్రేమ కాదు. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా రియాలిటీ మాత్రం ఇదే. సినిమా మొత్తంలో ఒక సాంగ్, 1-2 కామెడీ సీన్స్ తప్ప ఏమీ లేదు సినిమాలో. ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని బాగా ప్రచారం చేశారు, కానీ అసలు ఫ్యామిలీకి సంబంధం లేని సినిమా ఇది. ఫ్యామిలీ ఎమోషన్స్ లేవు, అలాగే ఫ్యామిలీకి సంబంధించిన మెసేజ్ కూడా లేదు. క్రించి కామెడీతో, భార్యాభర్తల పీకులాటతో చివరి వరకు సాగదీసి కథనం లేకుండా లాగించారు. మరెందుకు సినిమా అంత పెద్ద హిట్ అయిందంటే దానికి పెద్దగా రీజన్స్ ఏం లేవు. ఒకటి, ప్రమోషన్లు కుమ్ము వదిలిపెట్టారు. రాజమౌళి సినిమాకి జరిగినంత హడావుడి జరిగింది. ఇంకోటి ఏంటంటే మొత్తం మూవీ టీం అంతా ఒక ఫ్యామిలీ మాదిరిగా కలిసికట్టుగా ఉండి ప్రమోషన్లు చేశారు. ఈ విషయంలో మాత్రం మూవీ టీంని ఖచ్చితంగా మనం అప్రిషియేట్ చేసి తీరాలి. ఇంకోటి, పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని పదే ప్రచారం చేశారు. పైగా అప్పటికే గోదావరి గట్టు మీద అనే సాంగ్ తెగ వైరల్ అయింది. ఎక్కడ చూసినా ఇదే పాట వినిపించింది. యూట్యూబ్, ఇన్స్టా, ఫేస్బుక్ అనే తేడా లేకుండా ప్రతి సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో తెగ ట్రెండ్ అయింది. దానికి తోడు వెంకటేష్కి మొదటి నుంచి ఫ్యామిలీ హీరో అనే పేరుంది. పైగా సంక్రాంతి అంటేనే ఫ్యామిలీ ఆడియన్స్దే హవా. పిల్లలు, పెద్దలు, మహిళలు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ సినిమా చూడడానికి వెళ్తారు. ఆటోమేటిక్గా ఫ్యామిలీ ఆడియన్స్ చూపు ఫ్యామిలీ ఎంటర్టైనర్ వైపే వెళ్తుంది. అందుకే అందరూ సంక్రాంతికి వస్తున్నాం సినిమాకే వెళ్ళారు. సినిమా చూసిన తర్వాత అందరు ఆడియన్స్ పెద విరిచారనుకోండి, అది వేరే విషయం. అలాగని వెంకటేష్ గారిని తక్కువ అంచనా వేయడానికి కూడా లేదు. అయితే ప్రజెంట్ ఆయన ఫామ్లో లేడు. పైగా సినిమాని సోలో హీరోగా గట్టెక్కించే స్థితిలో లేడు. బాలయ్యని డామినేట్ చేసే స్థాయిలో అస్సలు లేడు. గత సంక్రాంతికి సైంధవ్ సినిమాతో వచ్చాడు, కనీసం ఓపెనింగ్స్ కూడా రాలేదు. ఎందుకు? మహేష్ సినిమాని, వెంకటేష్ సినిమాని, నాగార్జున సినిమాని కాదని ఒక ముక్కు మొహం తెలియని హీరో చేసిన హనుమాన్ మూవీని హిట్ చేశారు. అయితే తేజ, సజ్జయ్ వీళ్ళందరికంటే పెద్ద స్టార్ అని అర్థమా? కొన్ని సిచ్యువేషన్స్ సినిమాకి పూర్తి అనుకూలంగా మారుతాయి. ఇదంతా సంక్రాంతి మహత్యం. ఈ సంక్రాంతి సీజన్లో కేవలం ఫ్యామిలీ ఎంటర్టైనర్స్, అలాగే ఫ్యామిలీ ఎమోషన్స్ ఉండే సినిమాలు మాత్రమే హిట్ అవుతాయి. ఈ సంక్రాంతికి వస్తున్నామనే మూవీ కూడా ఫ్యామిలీ ఎంటర్టైనర్ అనే ట్యాగ్తో మాత్రమే గట్టెక్కింది. ఈ సీజన్లో తప్ప ఇంకెప్పుడు రిలీజ్ అయినా సరే ఈ సంక్రాంతికి వస్తున్నాం సినిమాకి కనీసం సింగిల్ డిజిట్ నెంబర్ కూడా వచ్చేది కాదు. అందుకే ఈ సినిమాలో ఉన్న పసని ముందుగా గుర్తించే వెంకటేష్ అండ్ అనిల్ రావిపూడి ఇద్దరు కూడా పట్టుబట్టి మరీ సంక్రాంతికి సినిమాని రిలీజ్ చేశారు. దిల్ రాజుకి ఇష్టం లేకపోయినా. ఆడియన్స్ ఒక్కోసారి ఒక్కో సినిమాని ఎందుకు వెర్రెత్తినట్టు చూస్తారో అర్థం కాదు. అలాంటి ఫ్లోలో కొట్టుకుపోయిన సినిమానే ఈ సంక్రాంతికి వస్తున్నాం. ఇక డాకు మహారాజ్ గురించి మాట్లాడుకుందాం. అసలు డాకు మహారాజ్ మూవీ రిలీజే రాంగ్ టైంలో జరిగింది. పైగా సంక్రాంతి లాంటి ఫ్యామిలీ ఫెస్టివల్లో డాకు మహారాజ్ అనే టైటిల్ ఏంటి చండాలంగా. అసలు సినిమా టైటిల్కి సీజన్కి పొంతనే కుదరలేదు. పరమ దరిద్రంగా ఉంది. బుద్ధి బుర్ర ఉన్నోడికి ఎవరికైనా ఇట్టే తెలిసిపోతుంది విషయం. ఇక డాకు మహారాజ్ మూవీకి మొదటి నుంచి ప్రమోషన్లు సరిగ్గా చేయలేదు. ఏదో బాలయ్య వరుస విజయాలతో ఫుల్ ఫామ్లో ఉన్నాడని ఇది బాలయ్య సినిమా అని చెప్పి గాలికి వదిలేశారు. ఆ తర్వాత ఈ సినిమాని మొదటి నుంచి మాస్ మూవీగానే ప్రమోట్ చేస్తూ వచ్చారు. ఆ చేసేదన్నా సరిగ్గా చేశారంటే లేదు, ఏదో సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టి వదిలేశారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ లేదు, సరైన ఇంటర్వ్యూలు లేవు. దాంతో ఈ సినిమా ఎక్కువ మంది ఆడియన్స్కి రీచ్ కాకుండా పోయింది. దానికి తోడు ఈ సినిమాకి చాలా తక్కువ థియేటర్లు ఇచ్చారు. గేమ్ చేంజర్ మూవీ, సంక్రాంతికి వస్తున్నాం సినిమాలని రెండింటిని ప్రొడ్యూస్ చేసింది దిల్ రాజే. డాకు మహారాజ్ మూవీని డిస్ట్రిబ్యూట్ చేసింది కూడా దిల్ రాజే. అయితే తను నిర్మించిన సినిమాల 2 సినిమాలకి ఎక్కువ థియేటర్లు ఇచ్చేసి డాకు మహారాజ్ మూవీకి చాలా తక్కువ థియేటర్లు ఇచ్చాడు. అంటే గేమ్ చేంజర్ లాంటి ఫ్లాప్ సినిమాకి ఎక్కువ థియేటర్లు ఇచ్చాడు. పాజిటివ్ టాక్ తెచ్చుకున్న డాకు మహారాజ్ మూవీకి చాలా తక్కువ థియేటర్లు ఇచ్చాడు. దానివల్ల ఈ సినిమాకి మొదటి నుంచి కలెక్షన్స్లో భారీ కోత పడింది. ఫ్యామిలీ ఎమోషన్స్ ఉన్నా, సెంటిమెంట్ సీన్స్ ఉన్నా సరే సరైన ప్రచారం లేకపోవడంతో అందరూ ఫ్యామిలీ ఆడియన్స్ మొత్తం సంక్రాంతికి వస్తున్నాం సినిమాకే వెళ్ళారు. ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటంటే మహిళల దెబ్బకి మా సినిమాలు చూసే వాళ్ళ భర్తలు కానీ, అలాగే ఆ ఇంట్లో ఉన్న మగవాళ్ళు కానీ చచ్చినట్టు సంక్రాంతికి వస్తున్నాం సినిమాకే వెళ్లాల్సి వచ్చింది. మాస్ ఆడియన్స్ కంటే ఫ్యామిలీ ఆడియన్స్కే బలం ఎక్కువ. ఆ విషయం అందరికీ తెలుసు. అదిగాక సెకండ్ హాఫ్లో కొంచెం కనెక్టివిటీ తగ్గడంతో డాకు మహారాజ్ మూవీ హవా తగ్గింది. సోలోగా రిలీజ్ అయితే ఖచ్చితంగా 200 కోట్ల క్లబ్లో ఫస్ట్ వీకెండ్లోనే అడుగు పెట్టిండేది. ఇలాంటి కారణాల వల్ల డాకు మహారాజ్ సినిమా పైన సంక్రాంతికి వస్తున్న మూవీ కొంచెం పైచేయి సాధించింది. అయినా సరే బాలయ్య డాకు మహారాజ్ మూవీని బ్రేక్ ఈవెన్ మెట్లు ఎక్కించాడు. ఇంకోటి 4th బ్లాక్ బస్టర్ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే సంక్రాంతికి వస్తున్నాం సినిమాకి జరిగిన బిజినెస్ 40 కోట్లు మాత్రమే, కానీ డాకు మహారాజ్ సినిమాకి జరిగిన బిజినెస్ 84 కోట్లు. ఇప్పుడు చెప్పండి ఎవరి స్టామినా ఏంటో. మరి డాకు మహారాజ్ సంక్రాంతికి వస్తున్నాం సినిమాల గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. ఇంతసేపు వీడియో చూశారంటే సాహసం అనే చెప్పొచ్చు. నచ్చితే ఒక లైక్ వేసుకోండి, వీలైతే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.